అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు. మనం గత కొన్ని రోజులుగా విదురుని యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మూర్ఖుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుంటాం. ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. ఏంటంటే రాసుకోండి. మూర్ఖుడికి దైవ ప్రీతి, పాప భీతి ఉండవు. మూర్ఖుడికి దైవ ప్రీతి, పాప భీతి. ఇది కూడా చాలా చాలా ముఖ్యం. దైవ ప్రీతి అంటే దైవం అంటే ఇష్టం లేకపోవడం, దైవాన్ని నమ్మకపోవడం, ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నలు కూడా వేస్తాను. ఉంటే చూపించు, మూర్ఖంగా వాదిస్తాడు. పోలే వాళ్ళు అన్నారు దైవం ఉన్నాడని, వీడు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చుగా. ఇంతమంది అంటున్నారు దైవం ఉన్నాడని. లేడని తన అనడం ఎందుకు? తను కాస్త ఆలోచించి మంచి చెడ్డలు వాళ్ళని అడగచ్చుగా. పోలే ఉన్నాడని అంటున్నావు, ఎలా చెప్పగలవు? చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు అని వాళ్ళనే ప్రశ్నించచ్చుగా. ఏమి చేయడం? ఎంతసేపు తనకు తెలుసున్నదే రైటు, అదే కరెక్టు అని వాదిస్తాడే కానీ
తెలుసుకునే ప్రయత్నం అవునా కాదా? చేయడు. ఎవరు? మూర్ఖుడు. మూర్ఖుడు అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అన్న రకం. అలాగే ఇంకోటి చెప్పాడు యుద్ధుడు, వాళ్ళకి పాప భీతి కూడా ఉండదంట. పాప భీతి అంటే ఏమిటి అంటే, నేను పాపం చేస్తే దాని ఫలితం నేను అనుభవించాలి, అది నరకప్రాయంగా ఉంటుంది, చాలా దుఃఖభరితం, అది తట్టుకోవడం కష్టం. ఎందుకు వచ్చిన గొడవ, చెయ్యకుండా ఉంటే మంచిది కదా అన్న అవగాహన ఉన్నవాళ్ళు పాపం చేయడానికి భయపడతారు. భీతి అంటే భయపడతారు. వెనకాడతారు. ఆ పాప భీతి ఉన్నవాళ్ళు కొంచెం పాపం చేయడానికి వెనకాడతారు. చెయ్యాలా వద్దా ఆలోచిస్తారు. అంటే దేవుణ్ణి నమ్మనవాడు పాపాలు ఎక్కువ చేస్తుంది. దేన్ని లెక్క చేయాలి. ఎవరిని లెక్క చేయాలి. వాడికి తోచిందే చేస్తూ ఉంటాడు. వాడి కొద్దిపాటి జ్ఞానం కూడా ఉండదు. నన్ను ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని పాపాలు చేస్తున్నా, నాకే కష్టం రావట్లేదు, నాకే దుఃఖం కలగట్లేదు, నాకు అన్ని బాగానే ఉన్నాయి అని ఎందుకు అనుకుంటూ ఉంటాడంటే, వాడు చేస్తున్న పాపాలు ఇంకా పండలేదు కాబట్టి. వాడు అభిప్రాయంలో ఉంటాడు. వాడి పాపం పండినప్పుడు అప్పుడు కష్టం వస్తుంది. ఏదైనా ఆలోచించడానికి ఆస్కారం. పాపం పండాలి అన్న సంగతి కూడా వాడికి తెలియదు. జ్ఞానం లేదుగా. అందుకే ఇవన్నీ ప్రారంభ జన్మలండి, పెట్టుకోండి. మూర్ఖుని యొక్క లక్షణం ప్రారంభ జన్మల్లో ఉన్నవాడు మూర్ఖులా ప్రవర్తిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తమో గుణంలో ఉన్నవాడు. ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు
100-150 జన్మలు తీసుకుంటే తప్ప వారిలో మార్పు రాదు. అందుకే పూర్వకాలం పెద్దలు వాళ్ళకి చెప్తే ఎంత చెప్పినా ఎక్కదు. ఎవరు వాళ్ళకి చెప్పలేరు. మూర్ఖుడికి ఏం చెప్పగలరు? వినరు. అందుకే పత్రి గారు అంటారు, చాలా మంది ఏమనుకుంటారంటే వాడికి ధ్యానం చెప్పాలి, వీడికి ధ్యానం చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్పేయాలని ఆవేశంతో ఉంటారు. కానీ పత్రి గారు ఓ మాట అన్నారు, మీరు చెప్పండి, కానీ వాడు వాదించడం మొదలెట్టాడు. మూర్ఖులు దాన్ని వదిలేండి, మీ ఇష్ట ప్రకారం చూస్తున్నాను. మాంసం తినద్దు అని చెప్తారు, వాడి వెండం వదిలిపెట్టే. మూర్ఖులతో ఎప్పుడు వాదించండి. సరే, నువ్వు అనుకున్నదే రైట్, అలాగే చేసుకో, వదిలేండి. విన్న వాళ్ళకి చెప్పండి. అదే పత్రి గారు చెప్పారు. మీరైనా సరే వెళ్తూ ఉంటారు, వాళ్ళతో వాదించడం అన్నది ఎప్పుడు చేయకండి. పొరపాటును కూడా చేయకండి. వాదనలోకి దిక్కండి. నేను చెప్పేది ఏదైతే పత్రి గారు చెప్తున్నారో అదే చెప్తున్నారు. వాదనలోకి దిగద్దు, వాదించద్దు. మీరు బయట వాళ్ళతో వాదించకపోయినా చాలా మంది కుటుంబ సభ్యులతో వాదిస్తూ ఉంటారు. అది కూడా తప్పే. మీ భర్తతో వాదించిన, భార్యతో వాదించిన మీలో ఇంకా మూర్ఖత్వపు లక్షణం ఉంది. ఎందుకు వాదించడం? మీ బంధువులతో వాదించిన, చుట్టాలతో వాదించిన, స్నేహితులతో వాదించిన, మీరు స్కూల్లోకి వెళ్ళి చెప్తారు, అందరూ వినరు, వదిలేయండి. ఏదో ఫంక్షన్కి పార్టీకి వెళ్ళినప్పుడు మీ బంధువులు కలుస్తారు, వాళ్ళతో చెప్తూ ఉంటారు, వాళ్ళు వాదిస్తూ ఉంటారు విగ్రహారాధన గురించి, మాంసాహారం గురించి. చెప్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతారు, వదిలేండి ఇంకంతే. ఎవరైనా మీరు చెప్పినప్పుడు వాళ్ళు ప్రశ్న వేస్తారు. మాంసాహారం గురించి చెప్పారు, మరి డాక్టర్ కూడా తినమంటున్నారు కదండి అంటారు కొంతమంది. అప్పుడు మీరు వివరించండి, తప్పేం లేదు. వాళ్ళు వినడానికి ఆసక్తి చూపించినప్పుడు మీరు వివరించండి, తప్పేం లేదు. మీకు తెలుసున్నంత మాత్రం. లేదు, మనం రాసిన పుస్తకాల్లో ఆ సందేహాన్ని సరిపడా పుస్తకం ఏదైనా ఉంటే ఆ పుస్తకాన్ని వాళ్ళకి ఇవ్వండి, ఇది పూర్తిగా చదవండి. అలాగే వృక్షాల్లో కూడా ప్రాణం ఉంది కదా, మరి అవి మనం తింటున్నాం కదా, తోటకూర ఇవన్నీ, మరి అది పాపం కాదా? మరి వాటిని మీరు తింటూ పాపం చేస్తూ ఉంటే మేము కోడిని తింటూ తప్పేంటి, కోడిని తిన్నాం ఇలా అడుగుతాడు. అప్పుడు మీరు ఈ శాకాహారమే మానవుడు, అందులో క్లియర్గా ఉన్నాయి
ఆ 2 పుస్తకాలు. పెద్ద 2 పుస్తకాల కాస్ట్ పెద్ద ఏం కాదు, 10-12 రూపాయలు. ప్రతి ఒక్కరి దగ్గర అవి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఈ చదువు బాబు నీకు బాగా అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర ఒక 50 పుస్తకాలని దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తూ ఉంటాం. మీ జర్నీలో కానీ, బస్ జర్నీ కానీ, ట్రైన్ జర్నీ కానీ ఇవ్వాలి కొన్ని పుస్తకాలు. ఇదే సేవాభావం ఉంటే మనం నోటితో వివరిస్తాం. ఆ టైము పూర్తిగా అంత టైం సరిపోదు. చేత కామ్గా పుస్తకం ఇచ్చి చదువు బాబు పని చెయ్యాలి. అది ఇప్పటికే మీరు చదవడానికి కాదే అన్ని మా దగ్గర ఉన్నాయండి అంటారు ఇచ్చేది. ఈ సత్యాన్ని, ధర్మాన్ని చెప్పాలి అందరికి. చెప్పినప్పుడు వాళ్ళు పరివర్తనించి వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తే అది మామూలు పుణ్యం కాదండి. ఒకళ్ళని మంచి మార్గంలో పెట్టడం అన్నది చాలా గొప్ప పుణ్యం. సహజంగా సమాజంలో అలాంటి అభిప్రాయం ఉంటుందంటే మానవుల వరకే చూస్తారు ఈ పాప పుణ్యాలు అన్నాడు. జంతువుల దగ్గరికి వచ్చేసరికి ఇంక ఈ పాప పుణ్యాల గురించి వాళ్ళు ఆలోచించారు. పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు వాటిని ఎలా భావిస్తారో ఈ కోళ్ళు, మేకలు, రొయ్యలు, పీతలు, పక్షులు, జంతువులు వాటిని కూడా అలాగే భావిస్తారు. అవి జీవం ఉన్నవి, ప్రాణం ఉన్నవి, వాటిని కోస్తే రక్తం వస్తుంది, వాటికి బాధ కలుగుతుంది, ఈ ఆలోచన ఉండదు. కానీ మానవుల విషయంలో ఒప్పుకుంటారు. మానవుని చంపినా ఏం చేసినా కూడా కోపంలో, ఆవేశంలో చేస్తే చేయొచ్చు. ఇంకా అనుభవం అయితే ఆ పని చేయడు. ఈ భావం చాలా మందిలో ఉంటుంది. మీరు అందుకే చూడండి, సాటి మానవుల విషయంలో ఏ హింస చేసినా, ఏ తప్పు చేసినా వెంటనే కేసు ఉంటుంది, అరెస్ట్ చేస్తారు, కోర్టులో శిక్షలు కూడా పడుతుంటాయి. కానీ ఈ జంతువుల్ని, పక్షుల్ని ఎంత దారుణంగా చంపినా కేసు లేదు, తప్పు లేదు. ఏదో భారతదేశంలో ఒక్క ఆవునే పవిత్రంగా చూస్తారు. ఇంకా ఏది జంతువు కానట్టు, ఆవు ఒక్కటే అయినట్టు ఆవునే రక్షిస్తూ ఉంటారు. కానీ ఎంత జంతు ప్రేమికులు రక్షిస్తూ ఉన్నా వాటిని కూడా వధించడము అది చేస్తున్నారు. కారణం ఏంటంటే జంతువుల విషయంలో ఎలా ప్రవర్తించినా అది పాపం కాదనే భావం మానవుల్లో ఉండడమే.
అది పాపం అనే భీతి అది మూర్ఖ దశలో ఉన్న వాళ్ళకి ఉండదు. అదే చెప్తున్నాడు విధుడు. ఒక మానవులే కాదు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు ఏదైనా సరే మీరు ముఖ్యంగా గమనిస్తే హిందువుల్లో పర్సంటేజ్ తేడా ఉండొచ్చు, కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ అసలు అంగీకరించారు, ఒప్పుకోరు, వాదిస్తారు. అందుకే పత్రి గారు వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళకి చెప్పరు. చెప్పినా ఉపయోగం లేదని సంగతి తెలుసు. మూర్ఖులు ప్రారంభ జన్మలో అంచేత వాళ్ళని పఠించుకోరు. మన సొసైటీలోనే కొంతమంది ముస్లింలు ఈ మార్గంలోకి వస్తారు, ధ్యానం చేస్తారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు, ఉన్నారు అక్కడక్కడ. దాని ముఖ్య కారణం ఏంటంటే గత జన్మల్లో వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళే, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఇంకా ఎదగడానికి ఆ జన్మ తీసుకున్నారు. కానీ కొన్ని అనుభవాల కోసం, కొన్ని పరీక్షలు ఎదుర్కోవడం కోసం అలా ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు జన్మించారు. అందుకే ఖచ్చితంగా వాళ్ళు మాంసం ముట్టుకోరు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. ఈ క్లాసులకు వస్తారు, పుస్తకాలు చదువుతారు, ఇవన్నీ వింటారు, ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ముస్లిమ్స్ ఇందులోకి రావడం, కొంతమంది రావడం అన్నది గమనించాం. క్రిస్టియన్లు ఇందులోకి రావడం అన్నది మనకి ఎక్కడ కనిపించదు. ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, లేదే నేనేమన్నా కాదు. చేత ప్రార్థనలకు వెళ్తారు, ప్రభు వాక్యాలు అంటారు, కానీ ఆయన చెప్పిన వాక్యాలు ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి అర్థం కావు. 10 కమాండ్మెంట్స్ చాలా వాళ్ళందరికీ ఆచరణ యోగ్యమైనటువంటి 10 ఆజ్ఞలు. 5వది thou shall not kill, నువ్వు చంపకు. ఆ తెలివైన ఫాదర్స్ ఆ ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు thou shall not kill అంటే నువ్వు హత్య చెయ్యకు. కిల్ అంటే హత్య ఎలా అవుతుంది? మర్డర్ అంటే కిల్ అంటే చంపడం. thou shall not kill అన్నాడు, నువ్వు హత్య చేయకు. అది వాడు ట్రాన్స్లేషన్. హత్య మానవులు చేస్తారు, జంతువులు చంపుతారు. జంతువుల్ని హత్య అన్నారు. ఓ దావుని చంపితే హత్య అంటారా? ఓ కోడిని చంపితే హత్య అంటారా? అంచేత హత్య చేయకు అంటే మానవ విషయం కాబట్టి ఆయన మానవ విషయంలో చెప్పాడని వాటిని శుభ్రంగా తింటున్నారు, అనుభవిస్తున్నారు. చిన్నప్పటి నుంచి
స్వస్థత ప్రార్థనలకు వెళ్తున్నారు. అలా వెళ్తూనే ఉంటారు. ఆ కష్టాలు వస్తూనే ఉంటాయి. హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటారు. ఆపరేషన్ చేయించుకుంటూనే ఉంటారు. మళ్ళా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా కూడా ఉంటాడు, నన్ను అనుగ్రహిస్తాడు అనుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చినాయి కష్టాలు? ఇంకా ఆలోచన మూర్ఖులు కదా, మూర్ఖత్వంలో ఉన్నాడు. అంచేత మూర్ఖులకు పాప భీతి ఉండదు, అది పాపం అన్న భయం ఉండదు. చేస్తారు, కష్టాలు అనుభవిస్తారు. దైవ ప్రీతి, దైవం అంటే ఇష్టం. అసలు దైవాన్నే నమ్మడు, అంటే దైవం అంటే ఇష్టమేముంది? అందుకే పూర్వపు పెద్దలు కనిపించని దైవం గురించి చెప్పడం కష్టం కాబట్టి, వాళ్ళని కన్ని చేయలేరు కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు ఈ మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళందరికీ అర్థం అవడం కోసమే ఈ విగ్రహారాధన ప్రవేశపెట్టారు. విగ్రహం అన్నది కనిపిస్తుంది, దైవం కనిపించదు. అదే దైవం అన్నట్టుగా కనిపిస్తుంది కదా, అదే దైవం అన్నట్టు భావిస్తారు. భావించి తమ కష్టాలన్నీ చెప్పుకుంటారు, తమ బాధలు చెప్పుకుంటారు, తమ కోరికలు చెప్పుకుంటారు. చేత గుళ్ళకు వెళ్తున్నారు అంటే దైవం ఉన్నాడు అని నమ్మబట్టే వెళ్తున్నారు. ఉన్నాడని ఎలా చెప్తావు అంటే విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ ఫోటోలు ఉన్నాయి కదా. అది ప్రారంభ జన్మల్లో చేసే పని. అలా వెళ్తూ మొత్తం మీద దైవం ఉన్నాడని నమ్ముతూ, నేను తప్పు చేస్తే, నేను పాపం చేస్తే దైవం శిక్షిస్తాడు అన్న భయం కూడా మెల్లిమెల్లిగా ఒక్కసారి ఏర్పడదు, కానీ కొన్ని జన్మలు వాళ్ళలో కలుగుతుంది. చేత మెల్లిమెల్లిగా పాపాలు చేయడం మానేస్తుంటారు. దేవుడు ఒప్పుకోడు, దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి. అందుకే ఈ విగ్రహారాధన ప్రవేశపెట్టిన ఆ పెద్దలు, పూర్వకాల పెద్దలు ఎంతో పాండిత్యం అన్నమాట. ఏం చేశారంటే ఈ ఆలయ సాంప్రదాయంలో చేసే ప్రతి పని పుణ్యం అనే చెప్పారు, మాట పదం వాడారు. పాపం చేస్తే కష్టాలు వస్తాయి, పుణ్యం చేస్తే లాభం కలుగుతుంది అనే అభిప్రాయాన్ని కలిగించారు.
అందుచేత ఈ ప్రారంభ జన్మల్లో ఉన్నటువంటి ఈ మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికే ఈ విగ్రహారాధన. మెల్లిమెల్లిగా ఆ వంకన తప్పులు తగ్గిస్తారు, పాపాలు కూడా తగ్గిస్తారు. పుణ్యాలు చేసే ప్రయత్నం చేస్తారు, పుణ్యాలు కూడా చేస్తారు, దానాలు చేస్తారు, వారికి మంచి పనులు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల, కొన్ని జన్మలు చేయడం వల్ల మనకు పచ్చిగా చెప్పారు, కర్మానుసారిణి బుద్ధి అని. నువ్వు పుణ్యకర్మలు చేసే కొద్దీ నీ బుద్ధి బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు పుణ్యకర్మలు చేసే కొద్దీ నీ బుద్ధి బాగా పనిచేస్తుంది. అలా కొన్ని జన్మల్లో చేసిన పుణ్యకార్యాలే చిన్న అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, నీ బుద్ధి బాగా వికసించి ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది, అవగాహన కలుగుతుంది, ఆలోచించగలుగుతావు, మంచి చెడు అన్నీ కూడా. అప్పుడు మెల్లిమెల్లిగా ఆ స్టేజ్లోంచి సాత్విక గుణంలోకి వస్తారు. సహజంగా జరిగేది ఇది. ఈ స్థితి రావాలి అంటే 300 జన్మలు పడతారు. అప్పుడు గురువుని ఆశ్రయిస్తారు, ఇంకా విషయాలు తెలుసుకుంటారు. బుద్ధి బాగుంది కదా, ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ గురువుల సలహా ప్రకారం ఈ ధ్యానంలోకి కూడా వస్తారు. జ్ఞానం కూడా పొందాలని తెలుసుకుంటారు. 350-60 జన్మలు వచ్చేసరికి ఈ జ్ఞానం చాలా ముఖ్యమన్నది తెలుసుకుని, ఈ జ్ఞానం బోధించే వాళ్ళని ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు. అలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళే జ్ఞానం కోసం మీరందరూ కూడా. ఇక్కడ మీకు సమస్తము తెలుస్తాయి. దైవం ఎవరో తెలుస్తుంది, విగ్రహం ఏంటో తెలుస్తుంది, మాంసాహారం ఎందుకు చేయకూడదో తెలుస్తుంది, పత్రిగారి ఎందుకు వద్దన్నారో తెలుస్తుంది. దైవ ప్రీతి అంటే ఆత్మ యందు ఆసక్తి, ఆత్మాసక్తే దైవ ప్రీతి. గుర్తెట్టుకోండి. ఈ హింస, మాంసాహారం, పాపం ఇవన్నీ వదిలేసి అసలు ఈ విషయాల పట్లే విరక్తి కలుగుతుంది. ఆత్మాసక్తి, విషయ విరక్తి, ఆ స్థాయిలో ఉన్నారు అందరూ. ఈ స్థితికి రావడానికి మీకు 350 జన్మలు పడుతుంది. ఇక్కడి నుంచి మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది మార్పు.
ఆ సద్గురువుని ఆశ్రయించడం వల్ల వారిచ్చే సలహాలు, వారు నేర్పేవన్నీ కూడా అనుసరిస్తూ పాటిస్తూ శ్రద్ధగా అనుసరించడం వల్ల మహా అవుతే ఇంకొక 25-30 మ్యాక్సిమం ఇంకొక 50 జన్మల్లో ఆ మోక్షం అన్నది వస్తుంది. మీ బుద్ధి ఇంకా బాగా పనిచేస్తే ఇంకా తొందరగా 25 జన్మలో కావచ్చు. మీరు ఇంకా మీ బుద్ధిని బాగా ఉపయోగించి శ్రద్ధ పెడితే 10 జన్మల్లోనూ 5 జన్మల్లోనూ సాధించుకోవడం. మీరే ఇంకా 50-100 జన్మలు అక్కల, మీరందరూ అంత దగ్గరగా ఉన్నారు. చివరి జన్మలకు వచ్చింది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంచేత దైవ ప్రీతి, పాపభీతి ఉండని మూర్ఖత్వం నుంచి దైవ ప్రీతి అంటే ఆత్మాసక్తి, పాపభీతి అంటే పాపాలు చేయకుండా ఉండడం, పుణ్యాలు చేయడం, ఇంకా చెప్పాలి అంటే ముక్తి కర్మలు చేయడం అనే స్థితికి వస్తాం. ఆ స్థితికి వచ్చిన వాళ్ళని మీరు ముందు తక్కువ అంచనా ఇక్కడ నేను చెప్తున్నాను. పదే మీరు డైమండ్స్ ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారండి మీరు? మాకు అన్ని జన్మలు ఉన్నాయా అని మీరు సందేహిస్తారు. ఖచ్చితంగా ఈ రకమైన శ్రద్ధ ఏముండవు లేకపోతే. అది మరి విదురుడు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. అటువంటి లక్షణాలు మీలో ఉంటే ఇంకా మీరు మూర్ఖత్వంలో ఉన్నట్టే. అటువంటి లక్షణాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.